నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి జీవితంలో మే నెలలో కొన్ని విషయాలు, అద్భుతాలు, అలాగే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మరి వారి జీవితంలో ఎదుర్కోబోయే ఆ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. సింహరాశి వారికి క్రోధనామ సంవత్సరంలో ధనస్థానంలో కేతువు, అలాగే 10వ స్థానంలో గురుడు, అలాగే అష్టమ స్థానంలో రాహువు మరియు సప్తమ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్న కారణంగా వీరికి ఈ సంవత్సరం మొత్తం ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సప్తమ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్న కారణంగా ఈ రాశి గల భార్యాభర్తల మధ్య ఈ సంవత్సరంలో గొడవలు ఎక్కువగా వస్తాయి. అలాగే అష్టమ స్థానంలో రాహువు సంచరిస్తున్న కారణంగా ఈ రాశి గల రాజకీయ నాయకులకు ఈ సంవత్సరంలో రాజకీయ పరంగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అందువల్ల వీరు ఈ సంవత్సరం వారు కోరుకున్న పదవిని పొందలేరు. అలాగే పదవి స్థానంలో గురుడు సంచరిస్తున్న కారణంగా ఈ రాశి వారు ఈ సంవత్సరంలో దేవాలయ దర్శనాలు, అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే తప్పనిసరిగా మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు. సింహరాశి వారికి ధనస్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా వీరికి ఈ సంవత్సరంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే సింహరాశి గల కళాకారులకు ఈ సంవత్సరంలో అవకాశాలు తక్కువగా వస్తాయి. సింహరాశి గల కళావారు ఎవరైతే మీడియా రంగంలో పనిచేస్తున్నారో వారికి కూడా ఈ సంవత్సరంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి గల వ్యవసాయదారులకు ఈ సంవత్సరంలో వారు చేసే వ్యవసాయంలో అధిక లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉండటం వల్ల వీరికి ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే సింహరాశి గల వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరంలో వారు చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి గల వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీరు ఈ సంవత్సరంలో డబ్బులను ఖర్చు పెట్టే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సింహరాశి గల వారు ఈ సంవత్సరంలో ఎవరిని నమ్మి డబ్బులను అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే వారి కారణంగా మీరు లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సింహరాశి వారికి ఈ సంవత్సరంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలను సందర్శించడం వల్ల మీకున్న మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే వీరు ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా ఈ సింహరాశి గల వారికి ఈ సంవత్సరంలో కుటుంబ పరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అందువల్ల మీరు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంతేకాకుండా సింహరాశి వారు ఈ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించాలి. సో చూశారు కదండి, మరి ఈ సంవత్సరం సింహరాశి వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా దైవారాధన చేయాలో తెలుసుకున్నారు కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.